కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 413 గ్రామాల్లో సర్వే చేయలేదు. దీంతో భూములున్న ఆసాములు రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరగలేక అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వీటితో పాటు ఇంకా మిగిలి ఉన్న అనేక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించాం. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 5 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి భూ సర్వే పూర్తి చేశాం. మనిషికి ఆధార్ ఎలాగో అలాగే భూ బాబరతి చట్టంలో నిబంధనల ప్రకారం భూదార్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన 408 గ్రామాల్లో కూడా దాదాపుగా సర్వే పూర్తిగా వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో 32 జిల్లాలలో ప్రతి జిల్లాకు 70 గ్రామాలను గుర్తించి సర్వే పూర్తి చేసి భూ ఆధార్ కార్డులను కూడా అందజేస్తాం. శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో పైలట్ గా రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలు ఇప్పటికే సర్వే చేసి ఏవైతే 413 గ్రామాలు రాష్ట్రంలో సర్వే చేయని గ్రామాలు కొన్ని దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 413 గ్రామాలకు సంబంధించిన దాంట్లో 4 రెవెన్యూ గ్రామాలను సర్వే చేసి ఇప్పటికే ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్ లో వారికి భూభారతిలో పెట్టిన విధంగా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూధార్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం 5 గ్రామాల్లో ఆల్రెడీ భూధార్కి సంబంధించిన కార్డులు కూడా ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష. మిగిలిన 408 గ్రామాలు కూడా ఆల్రెడీ ఎండ్ స్టేజ్ లో ఉన్నాయి. ఆ గ్రామాలకు కూడా సర్వే పూర్తవుతుంది అధ్యక్ష. సెకండ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన 33 జిల్లాల్లో హైదరాబాద్ వదిలేసి మిగిలిన 32 జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక 70 గ్రామాలను ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి జిల్లాకి 70 రెవెన్యూ గ్రామాలని సర్వే చేసి ఏదైతే భూభారతిలో చెప్పిన దాని ప్రకారం భూదార్ ఇస్తామని ఆ భూదారిని ఈ 70 గ్రామాలతో పాటు ఫేస్ మేనర్ లో ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 కాన్సెప్ట్ లో ప్రతి అంగుళాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ ఉంటారో భూములున్న ఆసాములను సర్వే చేసి నాకు భూదారి ఇమని ముందుకు వస్తారో అవన్నీ కూడా సర్వే చేసి వాటి సెకండ్ ఫేజ్ లో వాటన్నిటికి కూడా భూదారి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం అధ్యక్ష.